నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాని ఆస్ట్రోన్యూమరాలజీని. ఆగస్టు 17వ తారీఖున శని ఒక 5 రాశులకు ఒక అవకాశం ఇవ్వబోతుంది. అంటే 17వ తారీఖున శని త్రయోదశి అనేది వస్తుంది. దీంట్లో ఏళ్నాటి శని నడుస్తున్నటువంటి మకర రాశి, కుంభరాశి, మీనరాశి, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాత్రం శనీశ్వరుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆగస్టు 17వ తారీఖున మరి ఈ యొక్క శ్రవణ మాసంలో దక్షిణాయన పుణ్యకాలంలో వర్ష ఋతువు మరి స్థిరవాసర శనివారం రోజున మనకు శని త్రయోదశి అనేది కూడా పర్వదినం వస్తుంది. ఆ రోజున కనుక ఈ 5 రాశులైనటువంటి మకర రాశి, కుంభరాశి, మీనరాశి, వృశ్చిక, కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారు శని త్రయోదశి నాడు మీరు తప్పకుండా శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా వరకు మేలు జరుగుతుందండి. మెయిన్గా శని ప్రభావం కనుక ఉన్నట్టయితే జరిగేటువంటి నష్టాలు ఏం జరుగుతాయి? యాక్చువల్గా శని ప్రభావం ఉన్నప్పుడు ఉద్యోగాలలో చాలా లేట్ అయిపోతూ ఉంటాయి, ఉద్యోగాలు దొరకవు, వ్యాపారాలు జరగవు, వివాహాలు ప్రయత్నాలు చేస్తే కొనసాగుతూ ఉంటాయి, కానీ ఇలాంటి ప్రయోజనాలు ఉండవు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోతుంది, ఎప్పుడు కూడా ఆందోళన, చికాకులు, చిక్కులు, మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. శని ప్రభావాన్ని కనుక మనం ఎదుర్కొన్నట్టయితే ఖచ్చితంగా మంచి ప్రయోజకులు అవుతాం. శని ప్రభావం ఉంటే దేవుళ్ళు సైతం చాలా వరకు అడలిపోతారు. శని ప్రభావం వలన వెంకటేశ్వర స్వామి దొండకాయలో దాక్కున్నారు, అదేవిధంగా పరమశివుడే బురదలో దాక్కున్నాడు. అంటే శనికి ఎవరు అడ్డు రారండి, శనిని ఎవరు రికమెండ్ చేయరు. ఏ దేవుణ్ణైనా కూడా మనం మొక్కినప్పుడు నాకు శని ప్రభావం నుండి తగ్గించమని చెప్పేసి ఏ దేవుణ్ణి మనం సలహా కొట్టినా శని ఏ దేవుడు సలహాలు తీసుకున్నా కూడా అతను దాన్ని వదిలిపెట్టడు, ఖచ్చితంగా శని బట్టి తీరుతాడు. కాబట్టి అవకాశం భగవంతుడు మనకు ఒక రూపంలో కల్పించాడు. అది మనకు 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఆ కుంభరాశిలోకి వచ్చినప్పుడు మనం శనిని వేడుకోవాలి. మనం ఏంటంటే శనిని కేవలం శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంట్లో చతుర్ముఖ దిగ్బంధనం ద్వారా, అంటే ఒక వస్త్రాన్ని, ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు, ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి ఒక పెద్ద పాత్ర తీసుకొని దాని నిండా ఆయిల్ పోసేసి, ఆ ఆయిల్ పోసినటువంటి దాంట్లో ఈ యొక్క వస్త్రాలన్నీ కూడా దాంట్లో వేసేసి 4 అఖండ దీపాలు వెలిగించి దానికి 4 చుట్టూ మొత్తం 4 దీపాలు కూడా చతుర్ముఖ దిగ్బంధంతో ఒక నల్ల తాడును మొత్తం కూడా తిప్పేసి దానికి సంబంధించినటువంటి పూజలు చేయించి ఒక్కొక్క మనకు 17వ తారీఖు శనివారం రోజున మరి శని త్రయోదశి రోజున మీ గోత్రనామాల మీద కనుక ఈ యొక్క వస్త్రాన్ని ఒక్కొక్కటిగా మీ పేరు గోత్రనామాలు చదువుకుంటూ ఆ శని హోమంలో కనుక వేసినట్టయితే తప్పకుండా శని మిమ్మల్ని విడిచిపెడతాడు. రాబోయే 30 సంవత్సరాలలో శని మీ వైపు చూడడండి. శని ప్రభావం ఉండడం వల్ల ఎప్పటికి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏలినాటి శని పూర్తయింది అనుకుంటాం, తర్వాత అర్ధాష్టమ శని జరుగుతుంది, తర్వాత అష్టమ శని జరుగుతుంది, తర్వాత దశలు ఏలినాటి శని ఉన్నప్పుడు మనం దీంతో పాటుగా మనకు అనవసరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదేంటంటే శని మహర్దశ జరుగుతుంది, శనిలో మళ్ళీ అంతర్దశ శని జరుగుతుంది, లేదంటే శుక్ర మహర్దశలో అంతర్దశ శని జరుగుతుంది. అదేవిధంగా శని యొక్క గ్రహస్థితులు కొన్ని శని మనం సంచారం కొనసాగించినప్పుడు కొన్ని గ్రహాలు వచ్చి చేరడం ద్వారా దానివల్ల ప్రభావం ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు ఈ తేదీలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క రాశులలో కనుక జన్మించినట్టయితే, అంటే మకర రాశిలో, కుంభరాశిలో, మీనరాశిలో, వృశ్చిక రాశిలో, కర్కాటక రాశిలో జన్మించినా కానీ శని ప్రభావం అనేది కూడా తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా డేటు, మంత్, ఇయర్ మొత్తం పుడితే డెస్టినీ నెంబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 3-8 కానీ 2-8 కానీ ఉన్నా కూడా శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి మీరు చేయవలసినటువంటి కార్యక్రమం అంటే ప్రతిరోజు నీలాంజన సమాభాసం, మనకు నవగ్రహ స్తోత్రాన్ని మనం ఎప్పుడు కూడా పారాయణం చేయండి. నల్ల ఆవులకు అరటిపళ్ళు తినిపించండి, నల్ల కుక్కలకి అన్నం తినిపించడం ద్వారా, వాటికి మేత, ఆవులకైతే మేత తినిపించడం ద్వారా కూడా మంచి శుభఫలం. అదేవిధంగా శనివారం ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, నల్లవతులతో దీపారాధన చేయడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఏది ఏమైనా శని అనుగ్రహించేది వచ్చే నెల 17వ తారీఖున శని త్రయోదశి నాడు. ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఆ రోజు విధిగా మీరు చక్కగా తలస్నానం చేసి, అదేవిధంగా మీరు సిద్ధంగా ఉండండి. అదే రోజున నేను సాయంకాలం 7:30 నుంచి స్టార్ట్ అవుతుందండి శని హోమం అనేది కూడా మొదలవుతాయి. కాబట్టి ఈ శని హోమానికి మీరు పేరున ప్రతి ఒక్కరు కూడా దేశ విదేశాలలో ఉన్నప్పటికీ, వేరే రాష్ట్రాలలో, వేరే జిల్లాలలో ఉన్నప్పటికీ, వేరే గ్రామాల్లో మనకు దగ్గరగా అందుబాటులో లేకుండా ఉన్నటువంటి వారికి కూడా ఈ శని ప్రభావం ఉన్నటువంటి వారు, ఆ ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఖచ్చితంగా మీ పేరు, మీ గోత్రనామాలు కూడా మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీ పేరు, గోత్రనామాలు ఎన్రోల్ చేసుకోండి. ఆ రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.